తెలుసుకోలేకపోతున్నాము. మన పెద్దవాళ్ళు వాడేవాళ్ళు, ఔషధ పొడి తినేవాళ్ళు. దాన్నే ఆయిల్ రూపంగా పెట్టి మనం తీసుకుంటున్నాము ఆ సప్లిమెంట్. అది పైన వచ్చేసి ఎర్రగడ్డి లేయర్ తోటి ఉంటుంది, పైన ఆయిల్ ఉంటుంది. అది వాడితే ఏమవుతుందంటే బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక్కడ చూడండి, హార్ట్ స్ట్రోక్లు రానియకుండా ఉంచుతుంది. లేడీస్కి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది, పీసీఓడి ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. ఇన్ని మంచి ప్రొడక్ట్స్ ఇన్ని విధాలుగా పనిచేస్తుంది. ఆ చిన్న క్యాప్సులే చూడండి మేడం ఇచ్చేది థర్మాకోల్. అంటే అది ఒక నిర్జీవమైన పదార్థం. అంటే భూములు వేసినా కరిగిపోదు, నీళ్ళల్లో వేసినా కరిగిపోదు, కాల్చినా కానీ ముడుచుకుంటుంది కానీ కరిగిపోదు. అలాంటి దాన్ని ఎట్లా కరిగిస్తుందో మన ఆయిల్ వేస్తే చూడండి ఒకసారి. ఏమైతుంది సార్? కరిగిపోతుందా? మీ చేతి ఏమైనా కదులుతుందా సార్? ఏమైనా అవుతుందా చేతికి? ఏమవుతుంది? ఓన్లీ థర్మాకోల్ కదా. మరి అది వాడితే ఏమైనా లోపల టేబుల్ ఏమైనా కరాలి? ఏమో డౌట్ వచ్చిందా మీకు? డౌట్ వస్తుంది కానీ చేంజ్ అయితే ఏం కాలేదు కాబట్టి మేము కూడా ఏం కావాలి. ఇది వచ్చేసి టిష్యూ. అంటే మనం ముట్టుకుంటే చినిగిపోతుంది. మరి థర్మోకోల్ మీద అట్లా రఫ్ చేసి థర్మోకోల్ దీన్ని టిష్యూకి ఏమైనా అవుతుందా? వర్క్ అంటే టిష్యూ మనం చినిగిపోవడం, కాలిపోవడం, అట్లా అట్లా కరిగిపోవడం ఏమైనా అవుతుందా? అంటే మన బాడీ పార్ట్స్ కూడా డెలికేట్గా ఉంటాయి కదా, లోపల వెనుక పేగులు ఏమైనా కరిగిపోతే డౌట్ ఏమైనా వస్తుందేమని టిష్యూ మీద ఏం చేస్తుంది. ఏమైతే లేదంటే మనం వేసుకునే ఏం కాదు. ఇప్పుడు మేడం ఒకటి వేసుకుంటుంది, ఏం కాదు. అయిపోయేదాకా మేడం ఇక్కడ ఉంటుంది చూడొచ్చు. మేడం వేసుకుంటే చూడండి సరే. అంటే చెప్పినప్పుడు నేను కూడా వేసుకొని చూడాలి కదా. ఏం కాదు సప్లిమెంట్ ఆర్ట్ ప్రాబ్లంకు మా సార్కి నేనే వాడుతున్నావు అంటే నేనే చెప్తున్నా అంత ధైర్యంగా. 2 years అవుతుంది, మా సార్ ఏం కాలేదు, మంచిగా ఉన్నాడు. హెల్త్ పరంగా